మీ పిల్లలకి క్రీమ్ బిస్కెట్స్ అంటే ఇష్టమా? అయితే ఇంట్లోనే ఈజీగా ఈ బోర్బన్ క్రీమ్ బిస్కెట్‌ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్‌లోకి బటర్ కానీ, గీని కానీ యాడ్ చేసుకోవాలి. దీన్ని విస్కర్‌తో బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేయాలి. దాంట్లోనే మనము జాగరీ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. అదేనండి బెల్లం పౌడర్. దీన్ని ఉండలు లేకుండా చక్కగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మొత్తం ఆ బెల్లం ఉండలన్నీ కరిగిపోయే వరకు మిక్స్ చేయాలి. ఇందులో మనము వెనీలా ఎసెన్స్ని కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిసే వరకు మిక్స్ చేయాలి. ఇప్పుడు గోధుమ పిండిని తీసుకొని నేను కొలతలన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఆ మెజర్మెంట్ ప్రకారము మీరు తీసుకోండి. ఈ గోధుమ పిండిని ఆ క్రీమీ టెక్స్చర్లో వేయాలి. తర్వాత కోకో పౌడర్ని, బేకింగ్ పౌడర్ని కూడా తీసుకొని ఒకసారి మనము విస్కర్తో మిక్స్ చేసి తర్వాత విస్కర్ని పక్కన పెట్టి చక్కగా హ్యాండ్తోనే మనము చపాతీ ముద్దలాగా చక్కగా కలుపుకోవాలి. మీకు ఏమైనా కొంచెం పిండి గట్టిగా అనిపిస్తే కొంచెము మిల్క్ వేయండి. ఎక్కువ ఏం పట్టదు, జస్ట్ 1 or 2 స్పూన్స్ మిల్క్ పడుతుందేమో, నాకు తెలిసి అయితే నాకైతే సరిపోయింది. మీకైతే పడితే కనుక మీరు ఒకసారి ట్రై చేయండి. తర్వాత దీనిని ఇలా చపాతీలాగా చేసుకొని చక్కగా స్క్వేర్ షేప్లో ఎడ్జెస్ అన్నీ తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకో. 4 sides ఈక్వల్గా కట్ చేసుకొని ఈ ఎక్స్ట్రా ఎడ్జెస్ అన్నీ తీసేయాలండి. చక్కగా ఇప్పుడు మనము స్కేల్ కానీ మీ దగ్గర ఏమైనా ఇలా పెద్ద చాక్ కానీ ఉంటే దాంట్లో ఈక్వల్గా మెజర్ చేసుకొని ఈక్వల్ పార్ట్స్ లాగా కట్ చేయాలి. తర్వాత దీన్ని ఓవెన్ ప్లేట్లో తీసుకుని టూత్ పిక్తో ఆ హోల్స్ని పెట్టేయండి. ఇప్పుడు వీటిని ప్రీహీటెడ్ ఓవెన్లో ఇప్పుడు మనము ఫిల్లింగ్కి క్రీమ్ రెడీ చేసుకుందాం. మనము ఇవి హెల్దీగా చేసుకుంటున్నాం కదండి. పటిక బెల్లము పౌడర్ నేను యూజ్ చేశాను. ఇందులో కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకొని దాంట్లోనే గీని కానీ బటర్ని కానీ యాడ్ చేసుకొని బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేయాలి. దీనిని ఒక 10 minutes ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే మనకి క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు బేక్ చేసిన బిస్కెట్స్ ఉన్నాయి కదండి, వాటి మధ్యలో చక్కగా ఫిల్ చేసేసి నీట్గా మనము ఒక 5 minutes అట్లా ఉంచితే మనకి ఇంట్లోనే హోమ్ మేడ్ బోర్బాన్ బిస్కెట్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇవి అయితే చాలా టేస్టీగా ఉంటున్నాయండి. బయట బిస్కెట్స్ కంటే ఇవి చాలా హెల్దీగా ఇంట్లోనే మనము ఎటువంటి మైదా షుగర్ యూస్ చేయకుండా చక్కగా హెల్దీగా చేసుకున్నాం. పిల్లలు కూడా చాలా నచ్చుతాయండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.